నువ్విలా వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడికి నువ్వు మా ఇష్ట ప్రకారం వచ్చావు. ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా మా అనుమతి కావాలి నీకు. క్షమించండి రాజావారు, హక్కు అనేది కొనుక్కున్న వాళ్ళకే ఉంటుంది, కానీ నేను అమ్మకానికి లేను. అలాంటప్పుడు నన్ను ఆపే అధికారం మీకు లేదు. అవునా? మరి మా మిగిలిన డబ్బులు? కోకిలా, ఈరోజు వీళ్ళు ఇంత మంచితనం ఎలా వచ్చింది? ఓహో, మరింత డబ్బు కావాలా? చెప్పు, ఎంత డబ్బు కావాలో చెప్పు. ఎంతైనా మీ మహల్లో ఉండే వాళ్ళందరూ ప్రతిదాన్ని కొనగలం అనుకుంటారు. ఏమంటారు రాజావారు? కానీ కొన్నిటి విలువ డబ్బు కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. మమ్మల్ని వ్యతిరేకించడం చాలా ప్రమాదకరం కావచ్చు. ఈ లక్ష్మణ్తో చెలగాటం మీకు ప్రమాదకరం కావచ్చు. ఆలోచించుకోండి. సరే, వెంటనే మమ్మల్ని కలవటానికి రా. ఏంటి రాణగారు మీరు చేస్తున్న పని? అవినాష్ని మా జీవితంలో నుండి బయటికి పంపేందుకు మార్గాలు వెతుకుతున్నాం. రాజమాత అతనిలో ఏ మంచిని చూశారో మాకు అర్థం కావడం లేదు. అతన్ని అంతలా నమ్మడానికి. ఏది ఏమైనప్పటికీ అతని ఆలోచనలు ఎన్నటికీ మారవు. అయితే ఇప్పుడు మీరేం చేస్తారు రాణగారు? ఈ యుద్ధంలో శత్రువుకి మన గురించి పూర్తిగా తెలుసు, కానీ మనకు శత్రువు గురించి ఏమీ తెలీదు. అతని గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలి. అతనెవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు. అప్పుడే అవినాష్ అనే ఈ చిక్కుముడి వీడుతుంది. మీరేం చేయాలనుకున్నా ప్రశాంతంగా ఆలోచించి చేయండి. ఆ అవినాష్ మన కుటుంబంలో స్పర్ధలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజమాత ఎలాగో అతన్నే సమర్థిస్తున్నారు. ఈ క్షణంలో మనం ఒక కుటుంబంలా కలిసి ఉండాల్సి ఉంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.